హలో అండి. ఈరోజైతే నేను పెసరపప్పు అన్నం అయితే వండుతున్నాననమాట. ఇక పెసరపప్పు అన్నానికి ఒక కప్పు రైస్ తీసుకుంటే సేమ్ కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇక ఓన్లీ పెసరపప్పే కాదండి, దీంతోపాటు కందిపప్పు అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇవి కడిగిన వెంటనే రైస్ అయితే వండకూడదు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ బాగా నాననివ్వాలి. నానితేనే అప్పుడు పెసరపప్పు అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇక ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే, మా ఇంట్లో ఒక చిన్న పాప అయితే ఉందండి. ఇక తన కోసం సపరేట్గా డైలీ నేను ఇలానే కొంచెం కొంచెం గిన్నెలలో వండేసేసి పెడతాను. ఇక అలా చేయడం వల్ల నాకు ఎక్కువ పని పడుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది, ఎందుకు ఇదంతా అని చెప్పేసి అందరికీ కలిపి ఇలానే వండుతున్నానండి. అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పిల్లలకి మనం పెట్టే ప్రతి ఫుడ్ కూడా హెల్దీగానే ఉంటుంది కాబట్టి మనం తింటే చక్కగా మన హెల్త్ కూడా బాగుంటుందండి. అందుకే నేనైతే ఇంక ఇలా చేస్తున్నాను. దీంతోపాటు కందిపప్పు కూడా వండుకోవచ్చు.